ఆ నోట్లు ఎప్పుడో బ్యాన్ అయినప్పటికీ కూడా అవి మొక్కులు అవి అలాగనే ఉంటాయి కాబట్టి అవన్నీ ఇక్కడ ఆ మొక్కులన్నీ వేసినటువంటి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే కౌంటింగ్ సంబంధించి కూడా చూడొచ్చు. వచ్చిన నోట్లన్నీ కూడా పసుపు కుంకుమ, అమ్మవారికి సంబంధించి పసుపు కుంకుమ అనేది చాలా ప్రధానం. పసుపు కుంకుమ వేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తారనే విషయం నమ్ముతారు. బెల్లం అదేవిధంగా అనేక విదేశాలకు సంబంధించిన కరెన్సీ వస్తుంది. సేమ్ టైంలో మన కరెన్సీకి సంబంధించినటువంటివి కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా పసుపు కుంకుమ బెల్లం, బంగారంగా పిలుచుకునే బెల్లం వీటితోటే నిండి ఉంటుంది. ఇవన్నీ ఆ ప్రాంతాలు మొత్తం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి కానుకలు, అమ్మవారి భక్తికి పరివేషణంగా చూస్తారు. కాబట్టి ఈ కౌంటింగ్ సంబంధించి కూడా చూస్తే చాలా చోట్ల నోట్లు కొన్ని బంగారం అంటే బెల్లంతో నానివ్వడం, తర్వాత కొబ్బరి నీళ్ళతోటి నానిపోయి ఉండడం, తర్వాత డ్యామేజ్ అయినటువంటి నోట్స్ చాలా ఉంటాయి. కానీ ఈ ప్రతిదీ కూడా భక్తుడు ఎంతో విశ్వాసంతో అమ్మవారి పైన ప్రగాఢమైనటువంటి భక్తితోటి అమ్మవారికి సమర్పిస్తారు. కాబట్టి ప్రతి నోటు కావచ్చు, ప్రతిదీ కూడా అమ్మవారికి చెందాలి. అమ్మవారికి కౌంట్ కావాలి. అలా కౌంట్ కావాలి అంటే ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించినటువంటి దాంట్లో చూపెట్టాలి. అందుకోసమే ఆ నోటు డ్యామేజ్ కాకుండా దాన్ని క్లీన్ చేయడం కావచ్చు, దానికి ఒక కెమికల్ అవన్నీ కూడా ఉపయోగిస్తారు. తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి కానుకలలో చాలా విశిష్టత ఉంటుంది. చిన్న పిల్లలు పుడితే వాళ్ళకి సంబంధించినటువంటి కడియాలు వేయటం అంటే వాళ్ళు కోరినటువంటి కోరికలు నెరవేరితే, సేమ్ టైంలో అమ్మవారి ఉయ్యాలతోటే ఇవి కడియాలు కావచ్చు, ఇవంతా కూడా చేస్తాం. అమ్మవారి ప్రతిరూపమే మనం కుంకుమ భరణిగా చూపిస్తాం. వెండి సంబంధించినటువంటి కుంకుమ భరణిలు అంటే సేమ్ ఉన్నాయి. చూస్తే సమ్మక్క సారలమ్మ, ఈ రెండుకు సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ మనం భావిస్తాం కాబట్టి రెండు ఉండీలను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి బాసికం, ఇది వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే అమ్మవారి మొక్కుగా ఈ బాసికాలను సమర్పిస్తూ ఉంటారు. అందుకనే బంగారం బాసికం కనిపిస్తుంది. ఇది జనరల్గా కూడా మాఘ మాసమంతా కూడా వివాహాలకు ప్రతీక, మంచి రోజులుగా భావిస్తారు. అందుకే అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇది ఇల్లు అంటే ఎవరికైనా సొంత ఇంటి కళ ఉంటుంది. ఆ కళ నెరవేరాలంటే అమ్మ దయ ఉండాలి అనుకుంటారు. అందుకోసమే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ ఇల్లు కట్టుకుంటే నూతన గృహప్రవేశం చేస్తే ఆ ఇంటికి వస్తాం, అందుకోసం అమ్మవారికి నా ఇల్లుగా నీకు సమర్పిస్తున్నా అంటూ ఇలాంటి వెండితో తయారు చేసినటువంటి ఇల్లులు కావచ్చు, అమ్మవారి పాదాలు కావచ్చు, రకరకాలైనటువంటి మొక్కులన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తుంటారు. సేమ్ టైంలో మనం చాలా లెటర్స్ చూస్తుంటాం. ఆ లెటర్స్తో పాటు వేసినటువంటి కరెన్సీ పైన కూడా సమ్మక్క సారలమ్మ నా కొడుకు ఖాళీగా తిరుగుతున్నాడు, నన్ను కాపాడండి. ఇట్లా అమ్మవారికి ఏమైతే కోరికలు చెప్పాలనుకుంటారో ఆ కోరికలన్నీ కూడా ఒకటి మనసులో చెప్పుకుంటారు, అమ్మవారిని వేడుకుంటారు. మరికొందరు అయితే లెటర్ల రూపంలో కూడా అమ్మవారికి వినతులను కూడా సమర్పిస్తుంటారు. వచ్చినటువంటి కరెన్సీకి సంబంధించి కావచ్చు, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు,